శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయములో లేఖన భాగం సెలవిస్తుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఆకాశంలో నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుని వెతికేవారు కావాలి అని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడు, వెదుకుడి దొరుకును అని దేవుని వెతికేవారు కావాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఆరోగ్యము ఉంది. వివేకము కలిగి జ్ఞానముతో దేవుని వెతికేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞాన వివేచం గల ఆత్మ కలిగి ఈ లోకములో సత్యదేవుడైన యేసును వెతుకుతూ, ఆయన సన్నిధానాన్ని వెతుకుతూ, ఆయన సన్నిధిలో దీవించబడి ఆశ్రయించబడి సంఘంలో, సమాజంలో వర్ధిల్లాలి. అనునిత్యము దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. మరి 139వ కీర్తనలో దావీదు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అని అంటూ ఉన్నాడు. ఆయన సన్నిధి మనం వెతకాలి. ఆయన సన్నిధి వెతికినప్పుడు ఆనందమును, సమాధానము కలగదు. కాబట్టి ఈ లోకంలో క్రీస్తుని కలిగిన ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా అనిత్యము ఆయన సన్నిధి వెతుకుతూ, ఆయన బలము వెతుకుతూ, ఆయన సన్నిధానంలో ఆనందిస్తూ దేవుని మయపరిచే కుమారునిగా, కుమార్తెగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు, నీకు మహిమ చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించడానికి కృపా భాగ్యం అనుగ్రహించడానికి మహిమ ఘనత ప్రభువు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.